ప్రభుత్వాన్ని శాసిస్తున్న నారాయణ విద్యా సంస్థ, నారాయణ స్కూల్ యాజమాన్యానికి కొమ్ము కాస్తున్న అధికారులు, విద్యాశాఖను భ్రష్టు పట్టిస్తున్న కొందరు అవినీతి ఉద్యోగులు, రాజకీయ పలుకుబడికి దాసోహం అంటున్న వ్యవస్థలు, సీజ్ చేయాలని ఆదేశాలున్న మేనమేషాలు లెక్క పెడుతున్న వైనం. మాదాపూర్లో విచ్చలవిడిగా నడుస్తున్న నారాయణ స్కూల్స్. నారాయణ టచ్ చేయాలంటే ప్రభుత్వం వెనకంజ వేస్తుందా? ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తున్న పాఠశాలలు. జనం తిరగబడితే నారాయణే కాదు ఇంకెవరైనా తోక ముడసాల్సిందే. అధికారులు కల్పించుకోకపోతే రంగంలో దిగుతామని హెచ్చరిస్తున్న స్థానికులట. ఎక్కడైతే మాదాపూర్లో అసలు ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ సహజంగా ఈ నారాయణ చైతన్య కాలేజీలు అంటే గవర్నమెంట్ కూడా భయపడుతుంది. ఈ జోలికే పోరు ఎవరో కూడా. ఇక్కడ ఏం జరుగుతుందంటే షేర్లింగంపల్లి మండల పరిధిలోని అయ్యప్ప సొసైటీ మాదాపూర్ ప్రాంతంలో నారాయణ స్కూల్స్పై జిల్లా విద్యాశాఖ మండల విద్యాశాఖ అధికారులు సీజ్ ఆర్డర్ ప్రకారం సీజ్ చేయకుండా 4 స్కూళ్ళు అంటే నారాయణ కో స్కూల్, నారాయణ వారాహి క్యాంపస్, నారాయణ కేకే క్యాంపస్, నారాయణ ది వన్ స్కూల్ అనే 4 విద్యా సంస్థలు చట్టబద్ధ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారు. ఇందులో కేవలం 2 స్కూళ్లను సీజ్ చేసి మరో 2 స్కూళ్లను వదిలేయటం వెనుకున్న లాజిక్ ఏంటో అర్థం కావట్లేదు. పైగా మండల విద్యాశాఖాధికారి మాట్లాడుతూ మిగిలిన 2 స్కూళ్లను తర్వాత సీజ్ చేస్తామని చెప్పడం గమనార్హం. ఇది తీవ్రమైన పరిపాలన వైఫల్యంగా స్థానికులు భావిస్తున్నారంట. మరి ఎందుకు 2 స్కూల్సే సీజ్ చేసి మిగతా 2 ఎందుకు వదిలేశారు? రావాల్సినవే వచ్చి ఉంటాయేమో అక్కడ. అంతేకాకుండా సీజ్ చేసిన స్కూల్కి ₹1,00,000 ఫైన్ విధించడమే కాకుండా పాఠశాల నడిపిన రోజుకి 10,000 చొప్పున వసూలు చేయాలి. మరి జరిగిందా? డౌటే. నాకు తెలిసి అయితే జరిగి ఉండకపోవచ్చు. ఎందుకు జరిగి ఉండదంటే రావాల్సినవి వాళ్ళకి వచ్చేసి ఉంటాయి. అంతకుమించి ఏముంటుందండి ఎందుక. కాగా ఇంతకు మునుపు నిబంధనలు అతిక్రమించిన కార్పొరేట్ కాలేజీని పూర్తిగా మూసిన సందర్భం ఉంది. కానీ నారాయణ కాలేజీ 4 స్కూళ్ళు 2 స్కూళ్ళు అంటే నారాయణ వారాహి క్యాంపస్, నారాయణ కేకే క్యాంపస్లను అతి బలవంతంగా మూసివేతపై ఎదురైన ఒత్తిళ్ళేంటి? నారాయణ కో స్కూల్, నారాయణ ది వన్ స్కూల్ ఎప్పుడు సీజ్ చేస్తారో తెలియాల్సి ఉంది. ఇకపోతే మిగతా పాఠశాలలకు నారాయణకు ఉన్న వ్యత్యాసం ఏంటి? వీళ్ళకి ఏమైనా ప్రత్యేక చట్టం ఉందా? మండల విద్యాశాఖ అధికారులు మిగిలిన 2 పాఠశాలను సీజ్ చేయడంలో, ఉన్నతాధికారులు ఆర్డర్ అమలు చేయడంలో విఫలమవడంతో ప్రజల్లో తీవ్ర అనుమానం రేకెత్తిస్తుంది. రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 సెక్షన్ 18-19 ప్రకారం అవసరమైన గుర్తింపు లేకుండా పాఠశాల నడపడం చట్ట విరుద్ధం. అలాగే ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 188 ప్రకారం ప్రభుత్వ అధికారుల ఆదేశాలను ఉల్లంఘించడం, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 217 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి తన విధులను ఉద్దేశపూర్వకంగా నిర్వర్తించకుండా నేరస్తుడికి లాభం చేకూర్చడం, ఇంకా నెక్స్ట్ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 120B ప్రకారం అక్రమ కార్యకలాపాలకు సహకరించడం తీవ్రమైన నేరం. ఈ సెక్షన్ల ప్రకారం బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకునే పూర్తి హక్కు ప్రజలకు ఉంది. అందుకనే స్థానికుల అధికారులకు బహిరంగ హెచ్చరిక చేస్తున్నారు. సీజ్ ఆర్డర్ జారీ చేసినప్పటికీ అమలు చేయకపోతే ఉధృతంగా చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుందట. సీజ్ ఆర్డర్ అమలు చేయకపోతే అధికార దుర్వినియోగం మాత్రమే కాదు, చట్టాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించినట్టే. అందువల్ల సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. మరి ఎందుకు వీళ్ళకి స్పెషల్ ఇంట్రెస్ట్? అధికారులకి సహజంగా మరి 4 స్కూల్స్ని సీజ్ చేయమంటే 2 ఎందుకు స్కూల్ సీజ్ చేశారు? ₹1,00,000 ఫైన్, రోజుకి ₹10,000 వేశారు కదా, మరి వాటి పరిస్థితి ఏంటి? జనం ఏదన్నా కొన్ని రోజులు చూస్తారు, తిరగబడితే పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా.